రేవంత్ రెడ్డి గారి పరిపాలన 100% బాగుంది. ప్రజలంతా చాలా తృప్తిగా ఉన్నారు. పథకాలు ఒక్కొక్కటిగా ప్రజలకు ఇప్పుడిప్పుడే చేరుతున్నాయి. అన్ని సామాజిక వర్గాల వారికి అందరూ చాలా ఈ గవర్నమెంట్లో చాలా మంచిగా ఉంది. సన్న బియ్యం మొన్ననే ఈ నెల నుంచే స్టార్ట్ అయినాయి. మేము కూడా దాన్ని వండుకొని తినడం జరిగింది. చాలా బాగున్నాయి. అలా పోషకాహారాలు అవి కూడా ఉన్నాయని చెప్పారు. చాలా బాగున్నాయి. బియ్యం కూడా రుణమాఫీ అయింది. 2 లక్షల వరకు అయింది. మ్యాక్సిమం 90% కవర్ అయింది రుణమాఫీ కూడా. ఇంకా 2 లక్షల పైనే ఉన్నాయనుకుంటా. దానికి త్వరలోనే అవుతాయని మేము ఆశిస్తున్నాం. గ్యాస్ వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు వస్తుంది. అన్ని రకాలుగా ఇప్పటివరకు అయితే కొంచెం లేట్ అయినా కూడా అందరూ ఇప్పుడిప్పుడే కొంచెం గాడిలో పడుతుందనే ఆశతోనే మేము కూడా సంతోషంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో సాగు చేసే వాటికి వేయకుండా మిగతా ఇప్పుడు సాగు చేసే వాటికి వేస్తాను రేవంత్ రెడ్డి ఎట్లా చూస్తారు? అది మేము సాగు చేసే వారికి ఇవ్వడం అనేది సంతోషకరము. అట్లా ఇస్తేనే న్యాయం జరుగుతుంది. ఏ పథకానికైనా కష్టపడ్డోడికి ఫలితం దక్కాలనేది ఉంటుంది కదా. కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉండడమే తెలంగాణకు చాలా మంచిదండి. బయటకు వస్తే మళ్ళీ ఒక 3-4 లక్షల కోట్లు వేసుకుపోతాడు. కాబట్టి ఫామ్ హౌస్లోనే ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ఎల్లవేళలా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసి ఏ ఆపద ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉంటారు. నా గ్రామ పంచాయతీ జాజిరెడ్డిగూడానికి సుమారుగా ఇప్పటివరకు ₹1 కోటి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తారు. ఒక సంవత్సర కాలంలో ఎలక్షన్ కోడ్లు పోయినా కూడా మాకున్న సంవత్సర కాలంలో 7-8 నెలలు దొరికినా కూడా 7-8 నెలల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గానికి 1400 కోట్లతోని నాకు తెలిసి ఈ తుంగతుర్తి చరిత్ర నియోజకవర్గం పుట్టిన కాంచి ఏ ఎమ్మెల్యే ఒక సంవత్సర కాలంలో ఇన్ని పనులు చేసిన వ్యక్తి ఎవరు లేరు. పూర్తి అవగాహన తుంగతుర్తి మీద పూర్తి అవగాహన, ప్రతి ఊరు మీద ఆయనకు సమస్యల మీద అవగాహన పూర్తిగా ఉన్న వ్యక్తి మా మందుల సామ్యుల్ గారు. ఆయన నాయకత్వంలో మేము ఈరోజు చాలా సంతోషంగా పార్టీ ఇంత బలపడుతుంది, సంతోషపడుతున్నాం. గత పరిపాలన గురించి అసలు మీరు అడగనేవద్దు, మేము చెప్పనేవద్దు. అవి బ్లాక్ డేస్, ఇవి గుడ్ డేస్. ఇది చాలా పరిపాలన అని చెప్తున్నా. కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్లు ఉండడమే తెలంగాణకు సురక్షం. ఆయన బయటకు వస్తే మాత్రం మళ్ళీ ఒక 3-4 లక్షల కోట్లు వేసుకపోతాడు. ఇది ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇక వాళ్ళకున్న పనే అది. ఇంకేముంది, దొబ్బి తిన్నారు, సొమ్ము ఉంది, ఇంట్లో తింటుర్రు, అరిగిన దానికి ఉరుతుర్రు. ఈ ఉరుగులు ఏముంది, జనాలు గ్రహిస్తారు. మంచి ఏంది చెడు ఏందని జనాలు గ్రహిస్తారు. అసలు ఇది ఒక సన్న బియ్యం అనేది నాకు తెలిసి మేము పుట్టిన కొత్తలో ఎన్టీఆర్ అనేది ఉచిత బియ్య పథకం మొదలుపెట్టారు. అదొక విప్లవాత్మకమైన మార్పు. దాని తర్వాత సన్న బియ్యం అనేది ఇది మరొక అడుగు. ఇదొక విప్లవాత్మకమైన మార్పు. అంటే చూడండి ఆలోచన విధానం ఎట్లుంది. నువ్వు ఎందుకు చేయలేకపోయినావు 10 సంవత్సరాలలో? సన్న బియ్యం వేయాలన్న సోయి నీకు వచ్చింది అన్నాడన్నా. ఇది మీరు ప్రజలందరూ కూడా గ్రహించాలని నేను కోరుకుంటున్నా. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. సన్న బియ్యం అనేది ఒక చరిత్ర. ఆ రోజు ఎన్టీఆర్ గారికి దక్కిన క్రెడిట్ ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని మేమందరం సంతోషిస్తున్నాం. అన్నీ బాగున్నాయి. మేమన్నా సూపర్ 6 కానీ అన్నీ బాగున్నాయి. అన్నీ కూడా కొద్దిగా అంత దోసుకొని తినడం వల్ల కొద్దిగా బడ్జెట్లో ఏమితో కొంచెం లేట్ అయినాయి. కాకపోతే ఇప్పుడు అయినా లేట్ అయిందంటే ఇంకా మాకు 4 ఏళ్ళ పీరియడ్ ఉంది. ఇప్పటికి ఇంకేం కాలేదు. ఇది ట్రయల్ మాత్రమే. అసలు సినిమా ఇంకా రాబోయే 3 ఏళ్ళలో ఉంది. మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఈ ప్రభుత్వం పైన, ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన, మా ఎమ్మెల్యే మందుల సామ్యుల్ గారి పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. చేస్తారని మేము ఆశిస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.